చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ చివరి దశకు చేరుకున్న సందర్భంగా టేబుల్ రకాలైన టవర్ కట్టిన తోతాపూరి మరియు బంగినపల్లి మామిడి ధరలు కాస్త పైకి ఎగబాకాయా అంటే అవుననే అంటున్నారు బంగారుపాళ్లెం మామిడి మండీల నిర్వాహకులు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్లెం మామిడి మార్కెట్ యార్డులో మామిడి సీజన్ చివరి దశకు చేరుకున్న సందర్భంగా వచ్చిన కవర్ కట్టిన బెంగళూరు రకం కాయలకి టన్ను ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు వేలంపాటలో 25,000 రూపాయల వరకు కొనుగోలు చేసినట్లు ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. సీజన్ చివరి దశకు చేరుకుని టేబుల్ రకాలు కొద్దిగానే వస్తుండటంతో కవర్ కట్టిన కాయ దాదాపు ఒక 10 టన్నుల వరకు ఒక రైతు పండించి తీసుకురావడంతో కాయ నాణ్యత రంగు ఉండడంతో టన్ను 25,000 రూపాయలతో వేలంపాటలో కొనుగోలు చేసినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక బంగినపల్లి మామిడి కూడా సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో బంగినపల్లి 90% దిగుబడులు పూర్తి కావడంతో ఉన్న 10% పంట దాంట్లో అరకొర అంటే 100 కిలోల కాయలు బంగారుపాళ్లెం మామిడి మార్కెట్ యార్డుకు వస్తే బంగినపల్లి టన్ను 40 నుండి 42,000 రూపాయలు కొనుగోలు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఇక రాబోయే వారం 10 రోజుల్లో సీజన్ పూర్తి కావస్తుందని, చివరగా తోతాపూరి నీలం రకం మామిడే అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నీలం రకం మామిడి అయితే టన్ను 20 నుండి 24,000 వరకు కాయ నాణ్యత బట్టి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక రాబో రోజుల్లో ధరలు పెరుగుతాయంటే చెప్పలేమని, ఇప్పటికే 90% టేబుల్ రకాలు కోతలు పూర్తయ్యాయని, ఉన్న అరకొర కాయలు వస్తుండడంతో వాటిని ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు ఎగబడి మరీ కొంటున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక రాబో రోజుల్లో బంగినపల్లి మామిడి టన్ను 50,000 దాటినా ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఈ సందర్భంగా బంగారుపాళ్లెం మామిడి మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. ఎందుకంటే టన్నుల కొద్ది కాయలు రావట్లేదని, స్థానిక రైతులు ఉన్న అరకొర కాయలు బాక్సులో గ్రేడింగ్ చేసి బంగారుపాళ్లెం మామిడి మార్కెట్ యార్డుకు తరలిస్తుండడంతో 40 నుండి 42,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.